అంటే మోటారు వాహనాల చట్టంలో ఇచ్చినటువంటి నిబంధనల విరుద్ధంగా ఉన్నటువంటి సైలెన్సర్లను తీసి పెద్ద శబ్దం వచ్చే సైలెన్సర్లను ఫిక్స్ చేసుకొని శబ్ద కాలుష్యం చేస్తూ విచ్చలవిడిగా తిరుగుతా ఉంటే మనము స్పెషల్ డ్రైవ్లు చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దాదాపుగా 26 మోటార్ సైకిళ్లకు సంబంధించినటువంటి సైలెన్సర్లను మనము స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇది మోటార్ వాహనాల చట్టానికి సంబంధించినటువంటి నిబంధనలను అతిక్రమించినందుకు గాను వారిపైన చలాన్లు విధించి వాటిని తీసుకొని ఈ రోజు వాటిని అంటే మన నిబంధనలకు అనుగుణంగా పంచనామా నిర్వహించి వాటిని ధ్వంసం చేయడం జరిగింది. ఈ ముఖ్యమైన అంటే దీనిలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే కొన్ని చట్టాలు ఉన్నాయి, చట్టాలను ఉల్లంఘించి మనం పని చేయకూడదని, రోడ్డు మీద వెళ్లేటప్పుడు ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ప్రయాణం సాగించాలని, మన వల్ల మనం వాహనం చేసే శబ్దం వల్ల ఇతరులకు శబ్ద కాలుష్యం ఏర్పడి ఇతరులకు హాని కలుగుతుంది కాబట్టి అలాంటి జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎంవీ యాక్ట్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా మనం వారి మీద చలాన్లు వేసి చేయడం జరిగింది. ఇక మీదట ఎవరైనా ఇలాంటి పెద్దగా శబ్ద కాలుష్యాన్ని ఇచ్చే సైలెన్సర్లను వాడి ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా చేస్తే కనుక వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా వారిపై కోర్టులో అభియోగ పత్రాలను కూడా దాఖలు చేసి కోర్టులో హాజరుపరచడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. సో ప్రజలందరూ కూడా ఈ సూచనలను పాటించి పోలీసు వారికి సహకరించాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ.